మున్సిపల్ చైర్పర్సన్గా మొగుదాల పావని రమేష్ ఎన్నికయ్యారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్గా మొగుదాల పావని రమేష్ ఎన్నిక కావడం చౌటుప్పల్ పట్టణ ప్రజలు, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరియు అన్ని రకాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ మున్సిపల్ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. మా పూజ్యులు మునుగోడు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరియు మున్సిపల్ పట్టణ ప్రజలకు, ప్రత్యేకించి 9వ వార్డు నా కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి మాకు ఈ అవకాశం ఇవ్వడం, ఈ అవకాశం కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఖచ్చితంగా సార్ ఏదైతే మోడల్ సిటీగా రూపు మార్చాలనుకుంటుండో చౌటుప్పల్ని, దాంట్లో భాగం కావడం ప్రత్యేకంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అందరూ చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన మొగుదాల పావని రమేష్ గౌడ్ గారిని ముందుగా జనరల్ మహిళా స్థానంలో బీసీ మహిళగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, పూజనీయులు, నాకు తండ్రి సంబంధమైన రాజకీయ గురువు రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సతీమణి గారి లక్ష్మి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా నన్ను 9వ వార్డు కౌన్సిలర్గా గెలిపించిన 9వ వార్డు ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవంగా చైర్మన్ అభ్యర్థిగా మొగుదాల పావని రమేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కౌన్సిలర్లందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఏదైతే మునుగోడు శాసనసభ్యులు వారు అందరికీ సుపరిచితులే, వారి పేరంటే తెలియని వారు భారతదేశంలో ఎక్కడ ఉండరు. వారి ఆలోచన మేరకు, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా భవిష్యత్తులో చౌటుప్పల్ మున్సిపల్ పట్టణానికి అనేక హంగులు సమకూర్చడానికి వారి నేతృత్వంలో అందరం కౌన్సిలర్లను కూడా, అన్ని రాజకీయ పార్టీల కౌన్సిలర్లను కూడా ముందుకు వెళ్తామని, అదేవిధంగా దీనికి చౌటుప్పల పుర ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, భవిష్యత్తులో అందరు కౌన్సిలర్లని కుటుంబ సభ్యులాగా కలుపుకొని వెళ్ళే విధంగా మా మీద ఏదైతే బాధ్యత ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఎమ్మెల్యే గారి గౌరవాన్ని, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని అత్యంత బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని, 24 గంటలు అందుబాటులో ప్రజలకు సేవ చేసుకుంటామని, ఏదైతే రాజగోపాల్ గారి సంకల్పం స్మార్ట్ సిటీ చేయాలి చౌటుప్పల్ పట్టణ కేంద్రం, ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ఉంది, హైదరాబాద్ కూడా అత్యంత సమీపంలో ఉంది కనుక వారి ఆశ, వారి కోరిక నెరవేర్చే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, వారందరికీ నాకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.